జయించు. ధన్యవాదాలు సార్. శ్రీశ్రీ 113వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వీడియో కవితల పోటీలో 3వ విజేత ఎవరని మీకు ప్రకటించడం జరుగుతుందని చెప్పాను. ఆయన ఎవరో కాదు, కాకినాడ పట్టణానికి చెందినటువంటి తురగ సూర్యారావు గారు మరి వీడియో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి వీడియో కవితల పోటీలో తృతీయ స్థానాన్ని అంటే 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి సూర్యారావు గారికి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. మీరు ఇలాగే మరింత మందికి చేరువయ్యేలాగా మీ కవిత్వము మంచి కవిత్వం రాశారు. వృద్ధులు పడుతున్నటువంటి అవస్థల్ని, పిల్లల యొక్క అనాథకు గురవుతున్నటువంటి వృద్ధుల గురించి చక్కటి కవిత్వాన్ని అందించారు. మీరు ఇలాగే మంచి కవిత్వాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. మరి రాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి వీడియో కవితల పోటీలో 3వ విజేతగా నిలిచినటువంటి తురగ సూర్యారావు గారికి మన వేదిక తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఈ దాడి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆన్లైన్ పోటీల్లో నన్ను 3వ విజేతగా నన్ను సెలెక్ట్ చేసినందుకు, సెలెక్ట్ చేసిన అందరి లైక్ కామెంట్స్ పెట్టి వారికి, మరియు మీరు ప్రోత్సహించిన మా దాడి చంద్రశేఖరరావు గారు సాహిత్యవేత్త సాహిత్య శిరోమణి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ముందు ఈ ఏ కార్యక్రమంలో అయినా సరే నేను ఆయనకి ముందుండి ఆయనతో పాటు ఫాలో అవుతూ నేను ఈ కవితను నేర్చుకుంటూ ముందుకు వెళ్తానని హామీ ఇస్తూ, నాకు ఇచ్చిన ఈ చక్కటి సదావకాశం 3వ ప్రైజ్ నాకు ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరొకసారి మొత్తం ఎంటైర్ టీం అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇచ్చిన శ్రవంతి గారికి, అలా 2వ ప్రైజ్ అప్పారావు గారికి కూడా, వారికి కూడా అభినందనలు తెలుపుతూ, నిజంగా శ్రవంతి గారు యొక్క కవిత చాలా బాగుంది. విన్నాను నేను, చాలా బాగా చెప్పారు ఆవిడ. అలాగే 2వ కవిత ఆయన నేను నెలలేకపోయాను, మిగతా కవితలన్నీ విన్నాను. కానీ నా కవితకి ఏమో వస్తుంది నేను కళ్ళ కూడా ఊహించలేదు. నిజంగా దాడి చంద్రశేఖర్ గారి యొక్క అభిమానం, మీ ప్రతిభ మంచి ఇటువైపు ఎన్నుకున్నారు. మంచి సమస్యకి ప్రతి యువకుడికి అది ఆ సందేశం చేరాలి. చక్కటి కవితలు రాశారు. ఆ తర్వాత ఎక్కువ మంది స్పందన తెలియజేయడం జరిగింది మన డిసిఎస్ ఛానల్లో. అలాగే మీరు ఇంకా ఇలాంటి మంచి కవితలు రాసి మన డిసిఎస్ ఛానల్కి పంపించినట్లయితే వాళ్ళు ప్రసారం చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకున్నాను సార్. ధన్యవాదాలు సార్.